స్విచ్ ఛాలెంజ్ విధానం ద్వారా ఎవరైనా రాజధాని నిర్మాణానికి పోటీ పడవచ్చని పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఇది కేవలం టెండరు ప్రక్రియ మాత్రమేనన్న ఆయన అర్హత ఉన్న ఎవరైనా అంతర్జాతీయ పోటీ బిడ్డింగ్లో పాల్పంచుకోవచ్చని స్పష్టం చేశారు. నిర్మాణ రంగంలో అనుభవం ఉన్న సింగపూర్ కంపెనీలే సమగ్ర ప్రాజెక్టు నివేదిక ఇచ్చాయన్న మంత్రి రెవెన్యూ నిష్పత్తిపై వచ్చిన దుమారంపై గోప్యత అవసరమని వ్యాఖ్యానించారు. అమరావతి కోర్ క్యాపిటల్ ప్రాంతంలో మౌలిక సదుపాయాలను కల్పించే బాధ్యత సదరు సంస్థదేనని స్పష్టం చేశారు. అనేది ఏంటంటే ఏదైనా ఒక ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ ఉన్నప్పుడు ఆ ప్రాజెక్ట్ని మన స్విచ్ ఛాలెంజ్ మెథడ్లో పిలవచ్చు. ఇప్పుడు సింగపూర్ వాళ్ళు దాన్ని డిపిఆర్ తయారు చేశారు. మేము ఈ పారామీటర్స్ కింద అయితే మేము పార్టిసిపేట్ చేస్తామని వాళ్ళు టెండర్ ఇచ్చారు. దాన్ని పబ్లిక్గా ఓపెన్గా స్విచ్ ఛాలెంజ్లో పెట్టాయి. ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయొచ్చు. రమ్మనండి, వాళ్ళని తీసుకురమ్మనండి. ఏ కంట్రీ వాళ్ళని తీసుకొస్తారో, లేదంటే ఏ రాష్ట్రంలో ఉండేవాళ్ళు తీసుకొస్తారో, మన దేశంలో ఉండేవాళ్ళని తీసుకురమ్మనండి. సిటీస్ కట్టిన వాళ్ళు కానీ లేదా కొన్ని టౌన్స్ కట్టిన వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు యాక్చువల్గా దీంట్లో పార్టిసిపేట్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్.